నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి సబ్జెక్టు పొలిటికల్ సైన్స్, గ్లోబల్ పాలిటిక్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డిగ్రీ 6th సెమిస్టర్లో మీకు మొట్టమొదటిగానే చెప్తున్నా, కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే గ్లోబల్ పాలిటిక్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మిగతా యూనివర్సిటీ వాళ్ళు ఎంచుకున్నటువంటి, అంటే కాలేజ్ స్టాఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో మీకు ఈ సబ్జెక్ట్ ఉందా లేదా అనేటటువంటిది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వినండి. మ్యాక్సిమం ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, కాకతీయ, మహాత్మా గాంధీ, అన్ని యూనివర్సిటీల కింద తెలంగాణ యూనివర్సిటీతో సహా మొత్తం 6 యూనివర్సిటీల కింద ఉన్నటువంటి గ్లోబల్ పాలిటిక్స్ సబ్జెక్టు డిగ్రీ 6th సెమిస్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిగతా హిస్టరీ, ఎకనామిక్స్ అనేటటువంటివి కూడా నేను చేయడం జరిగింది, వాటిని కూడా చూడండి. అవి లాస్ట్ ఇయర్ చేసిన ఆన్సరే, ఇప్పటికి సిలబస్ అనేటటువంటిది ఏం మారలేదు. క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా రావడం జరుగుతుంది. మొత్తం పార్ట్ బిలో ఉండేటటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా 5 క్వశ్చన్లు వస్తాయి. 5 క్వశ్చన్లు 6 ఆప్షన్తో ఏ మరియు బి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఏ క్వశ్చన్ అనేటటువంటిది, బి క్వశ్చన్ అనేటటువంటిది రెండు కూడా ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి, మరియు సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్, థర్డ్ యూనిట్ నుంచి థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ యూనిట్ నుంచి ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ యూనిట్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్, ఈ విధంగా వస్తాయి. షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటివి కూడా అన్ని యూనిట్ల నుంచి ఒకటి కవర్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. ఏదైనా ఒక యూనిట్ నుంచి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో 3 అవర్స్గా ఉండేటటువంటి 3 అవర్స్ టైం డ్యూరేషన్లో ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటివి. యూనిట్ 1, యూనిట్ 2 ప్రతిది కూడా చూద్దాం. యూనిట్ 1 ఈ విధంగా, యూనిట్ 2 ఈ విధంగా, అంటే ఒక్కొక్క డిఫరెంట్ కలర్తో ఉంటుంది. మీకు ఫస్ట్ కనిపించిన ఏ కలర్ అయితే ఉంటుందో అది ఆ ఒక యూనిట్కు సంబంధించినటువంటిది. తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. జాతీయ శక్తి భావనను నిర్వచించి వివరించండి అనేటటువంటిది క్వశ్చన్. చూడండి, జాతీయ శక్తి భావన అనేటటువంటిది మీకు ప్రాంతీయ శక్తి భావన, ఆంధ్రప్రదేశ్ శక్తి భావన, ఈ విధంగా డిఫరెంట్ స్టేజ్లలో ఉంటుంది. సో ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయినటువంటిది జాతీయ శక్తి భావన అనేటటువంటి క్వశ్చన్ అనమాట. సో దాన్ని నిర్వచించి దాని లక్షణాలు మరియు దాని యొక్క కారణాలను తెలపండి అని చెప్పి క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, సమతౌల్య ప్రాబల్యము అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే మృదుశక్తి ప్రాధాన్యత పెరగడం పైన ఒక వ్యాసం రాయండి అని చెప్పి. ఇక్కడ మృదుశక్తి అనేటటువంటిది మరియు కఠిన శక్తి అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇవి షార్ట్ క్వశ్చన్లుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి యూనిట్లో సింపుల్గా క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ పెద్దగా ఉండకుండా ఏ మరియు బి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్లను పక్కా నేర్చుకోండి. సో జాతీయ శక్తి భావన, మృదు శక్తి, కఠిన శక్తి మరియు సమతౌల్య ప్రాబల్యం, ప్రతి యూనిట్ నుంచి 4 క్వశ్చన్లు. ఈ 4 క్వశ్చన్లు నేర్చుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూడండి. హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటిది ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్, ఇక్కడ ఇది వర్డ్ అనేటటువంటిది ఎక్స్ట్రా వర్డ్, సో గుర్తుంచుకోగలరు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూడండి, ఏకధ్రువ ప్రపంచం అనగానేమి, ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పాత్రను పరిశీలింపుము అనేటటువంటిది. వాట్ ఈజ్ అన్పోలర్ వరల్డ్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అమెరికాస్ రోల్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ అనేటటువంటిది. మరియు సమిష్టి భద్రత అనగానేమి, దాని ఆవశ్యకతను తెలిపి పరిరక్షణకు కావాల్సిన చర్యలను తెలపండి అనేటటువంటిది. ఇక్కడ వాట్ ఈజ్ కలెక్టివ్ సెక్యూరిటీ, స్టేట్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ స్టెప్స్ టు బి టేకెన్ ఫర్ ఇట్ కన్జర్వేషన్ అనేటటువంటిది 6th క్వశ్చన్. అట్లాగే 7th క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ సంబంధాల్లో ద్విధ్రువానికి దారితీసిన సంఘటనలను తెలపండి అని చెప్పి. బైపోలారిటీ అనేటటువంటిది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అని చెప్పినటువంటిది. 8th ఏ మరియు బి అనేటటువంటిది ద్విధ్రువ ప్రపంచం, ధ్రువాభిముఖం అనేటటువంటిది బైపోలార్ వరల్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ యూనిట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్లను చూసినట్లయితే, మానవ హక్కులు అనేటటువంటిది గన్ షాట్ క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చన్ని మించి వేరే రకంగా క్వశ్చన్లు ఉండవు. సో మానవ హక్కులు అనేటటువంటి క్వశ్చన్లో మానవ హక్కులు ప్రాథమిక రకాలను, లక్షణాలను వివరింపండి. మానవ హక్కుల యొక్క చారిత్రక పురోగతిని, ఐక్యరాజ్య సమితి కృషిని, వాటి అమల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించండి. ఈ 2 క్వశ్చన్లు. అట్లాగే ఉగ్రవాదం అనే భావనను నిర్వచించి ఉగ్రవాదులు అనుసరించే పద్ధతులను తెలపండి. 12th ఏబి చూడండి, మానవ హక్కుల రకాలు. ఇక్కడ 12th ఏ క్వశ్చన్ అనేది కంప్లీట్గా మానవ హ్యూమన్ రైట్స్ మీద క్వశ్చన్. మరియు బి క్వశ్చన్ అనేటటువంటిది
ఎన్విరాన్మెంట్ గురించి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఆ ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ అనేటటువంటి పక్క నేర్చుకోండి అని చెప్తున్నా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూడండి, ఎకో సిస్టమ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటిది, టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటిది, వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్, డిస్క్రైబ్ ద బేసిక్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటిది, డిస్క్రైబ్ ద హిస్టారికల్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద యునైటెడ్ నేషన్ ఇన్ దేర్ ఇంప్లికేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యూనిట్ 4కు సంబంధించినటువంటిది చూసినట్లయితే ఇక్కడ చాలా సింపుల్, మీకు 4-5 పదాలు చూడండి, IMF, IRBD మరియు WTO, ఈ 3 పదాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు నేర్చుకోండి, మీరు పాస్ అవుతారు దీని నుంచి. సో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంస్థాగత నిర్మాణాన్ని మరియు విధులు ప్రాముఖ్యతను వివరించండి. దక్షిణ రాజ్యాల సహకారమును వివరించండి. ఉత్తర దక్షిణ దేశాల మధ్య సంభాషణను వివరించండి. ఎందుకు విఫలమైందో విశదీకరించండి. కారణాలను, వివాదాస్పదాలను తెలపండి అని చెప్పి క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ ఎట్లనైనా రావచ్చు. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF మరియు వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదైనా ఈ యూనిట్ నుంచి మీరు నేర్చుకున్నటువంటి కంటెంట్ ఒక క్వశ్చన్లో నేర్చుకుంటుందంటే మిగతా అన్ని క్వశ్చన్లలో కూడా దాన్ని చొప్పించవచ్చు, ఎందుకంటే అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఉందనుకోండి, దాన్ని రాస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు 1946 జూన్లో ఏర్పడింది మరియు ప్రపంచ బ్యాంకులో 150 దేశాలు ఉంటాయి. వీటి సహకారానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఇది వాషింగ్టన్లో ప్రధాన కార్యాలయము ఉన్నది మరియు ఇది 3 ప్రధాన కారణాల వలన ఏర్పడింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచడం మరియు అలాగే ఏదైతే దేశం యుద్ధం బారిన తీవ్ర నష్టం పొందిందో ఆ దేశానికి చేయూత మరియు వెనుకబడిన దేశాలకు ఆర్థిక అభివృద్ధిని కలిగించడం. సో ఇటువంటి దేశాల్లో ఇండియా కూడా అప్పు చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే కంటెంట్ని మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా రాయొచ్చు. వివిధ అనుబంధ సంస్థలు ఉన్నాయి అని చెప్పి IMF గురించి, IRBD గురించి, ఈ విధంగా డిఫరెంట్ మీరు నేర్చుకున్నవన్నీ కూడా రాయొచ్చు అనమాట. అంతా కరెక్టే. సో ఇక్కడ సౌత్ కోఆపరేషన్, సౌత్ నార్త్ కోఆపరేషన్లో ఎట్లా ఫెయిల్ అయింది అనేటటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 5th యూనిట్ నుంచి చూడండి, ఆయుధాల పోటీకి గల ప్రధాన కారణాలను తెలపండి. నిరాయుధీకరణ అర్థాన్ని వివరించి ఏవైనా 4 నిరాయుధీకరణ ఒప్పందాలపై వ్యాసం రాయండి. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ మీద వ్యాసం రాయండి. ఆయుధాల నియంత్రణ, అనుయుగం అనేటటువంటిది, ఇక్కడ అనుయుగం అనేటటువంటిది అణ్వస్త్ర యుగం, అణ్వాయుధాల యుగం, ఈ విధంగా క్వశ్చన్ డిఫరెంట్గా రావచ్చును. చూడండి ఇక్కడ ఆర్మ్స్ కంట్రోల్ అనేటటువంటిది మరియు డిసార్మమెంట్ అనేటటువంటిది ఏదైతే అంటే ఆయుధాల అభివృద్ధి, ఆయుధాల నిరాయుధీకరణ అనేటటువంటిది. ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి, రైట్ ఆన్ ఎస్సే ఆన్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. మీకు ఈ అన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు O గ్రేడ్ వస్తుంది. మీరు జస్ట్ కనీసం పాస్ కావాలంటే ఈ ప్రతి యూనిట్లో ఫస్ట్ 2 క్వశ్చన్లు ఆర్ 3 క్వశ్చన్లు నేర్చుకోండి. ఇప్పుడు 4 క్వశ్చన్లు నేను ఇచ్చిన కదా, కనీసం మీరు 5 యూనిట్లో ఉన్నటువంటి 2 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. సో ఆ 2 క్వశ్చన్లు అనేటటువంటివి ఏంటంటే A మరియు Bగా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి మరియు ఫస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది ఒకటి నేర్చుకోండి. సో ఫస్ట్ యూనిట్లో 4th క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ మరియు థర్డ్ యూనిట్లో 9th క్వశ్చన్ మరియు అట్లాగే 12th క్వశ్చన్ అనేటటువంటిది, అట్లాగే 4th యూనిట్లో 13th క్వశ్చన్ మరియు 16th క్వశ్చన్, 5th యూనిట్లో 17th మరియు 20 క్వశ్చన్ ఆర్ 19th క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గ్లోబల్ పాలిటిక్స్ డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి ప్రపంచ రాజకీయాలు సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరమణ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.